తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగుల పేరిట వివిధ రకాలుగా పనిచేసేటువంటి వాళ్ళు కాంట్రాక్టో అవుట్ సోర్సింగో ఇంకోటో వీళ్ళందరి సమస్యలు ఒకటొకటి మేము పరిష్కారం చేస్తూ ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష. దానిలో కూడా కొన్ని విమర్శలు మంచి చెడ్డ అని కూడా చూసినాం. ఇది కూడా మంచి తీపి కబురు కాబట్టి నేను చెప్తా ఉన్నా. మిత్రుడు లక్ష్మణ్ గారు కూడా ప్రస్తావన చేసినారు, నేను అక్కడ వింటా ఉంటుంది. హోంగార్డ్ సంబంధించిన సమస్య వాళ్ళందరినీ డెఫినెట్ గా రెగ్యులర్ ఎంప్లాయీస్ గా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. డీజీపీ గారి కమిటీ దాని మీద వర్కౌట్ చేస్తా ఉంది. వెరీ షార్ట్ పీరియడ్ లో వాళ్ళ సమస్య పరిష్కారం కాబోతా ఉంది. ఆశా వర్కర్లు సెకండ్ ఏఎన్ఎంస్ అని చెప్పి లక్ష్మణ్ గారు చెప్పినారు. లక్ష్మణ్ గారికి నా విజ్ఞప్తి, ఇవి కేంద్ర ప్రభుత్వం తెచ్చే స్కీములు, కేంద్ర ప్రభుత్వ స్కీమే, దాని కిందనే వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. గతంలో కూడా మోడల్ స్కూల్స్ అని చెప్పి యూపీఏ గవర్నమెంట్ తెచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ ఏమో దాన్ని ఎత్తేసింది, మధ్యలో వదిలేసి మనం భరిస్తా ఉన్నాం. ఇట్లా కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక స్కీమ్ రావడం, దాన్ని తీసుకోకపోతే ఒక విమర్శ, కేంద్రం పెట్టినా రాష్ట్రం తీసుకుంటలేదని. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్లో కూడా నేను ప్రధానమంత్రి గారికి చెప్పిన అధ్యక్ష. చాలా బాధ్యతగా పోవాలి. ఇంత పెద్ద డెమోక్రసీ 70 సంవత్సరాలు అయిపోయింది, మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్పడం జరిగింది. రాష్ట్రాలను కాదని అడవులుగా మీరు కూడా స్కీములు పెట్టకూడదని కూడా చెప్పడం జరిగింది. పెడితే దాన్ని ఎదిగా కొనసాగించేటట్టు చట్టమన్న తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదేమైనప్పటికీ పాపం ఆశా వర్కర్స్ తక్కువ వృత్తిని పనిచేస్తా ఉన్నారు. త్వరలోనే వాళ్ళు కూడా కొంత వృత్తి పెంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఈ సెకండ్ ఏఎన్ఎంస్ కూడా తక్కువ వృత్తిని పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత పెంచడం జరుగుతుంది అధ్యక్ష.